ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు. అమరావతి దేవతల రాజధాని కాదని అమరావతి వేశ్యల రాజధాని అంటూ కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. అమరావతి దేవతల రాజధాని కాదు, అమరావతి వేశ్యల రాజధాని అని, అమరావతిలో వేశ్యలు ఎక్కువగా ఉన్నారు, అలాగే ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు అంటూ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు వ్యాఖ్యలు చేశారు. అవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. మహిళలను లెక్కించపరిచేలాగా ఉన్నాయి, మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు అంటూ మహిళా సంఘాలు మండిపడుతున్న నేపథ్యంలో దాని మీద మీ స్పందన ఏంటి మేడం? ఇక్కడ ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, వేశ్య వృత్తి ఇది ఇవాళ వేళపాలనలో వచ్చింది అని మాట్లాడడం కన్నా కూడా, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, అమరావతి దేవతల రాజధాని కాబట్టి, పవిత్రమైన ప్రదేశం కాబట్టి, ఆ ప్రదేశం ఇక్కడ వేశ్యలు వచ్చారు కాబట్టి అలా పిలిస్తే బాగోదు, మీరు మానేయండి, దేవతల రాజధాని అనడం మానేయండి, అలాగే ఇక్కడ చాలా చాలా అక్రమాలు జరుగుతున్నాయి, చాలా దోపిడీలు దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరిగేటప్పుడు దేవతల ప్రదేశంలో ఇలాంటివి జరిగితే బాగోదు అని ముక్తాయింపు ఇచ్చారు వాళ్ళిద్దరూ కలిసి. అయితే నేనేమంటానంటే, అసలు ఇదే మాట ఒక 2 సంవత్సరాల క్రితం ఒక మీడియా సంస్థ ఒక చర్చా వేదికలో అప్పటి వైసీపీ పాలన గురించి మాట్లాడుతున్నప్పుడు వైసీపీ పార్టీ నుంచి కూడా వాళ్ళ అధికార ప్రతినిధి వచ్చారు, తెలుగుదేశం నుంచి అధికార ప్రతినిధి వచ్చారు, యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్ గా నేను వచ్చాను. అయితే ఆ సందర్భంలో వాళ్ళు గొడవ చేస్తుంది ఏంటి అంటే, శ్రీమాన్ అప్పుడు ఆయన ఉన్నాడు కదా వైసీపీ పార్టీలో పెద్ద ఆయన ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్లో పవన్ కళ్యాణ్ యొక్క రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడాడు. మాట్లాడితే నేనన్నాను, రోమ్ నగరం తగలబడిపోతుంటే పిడియలు వాయించుకున్నట్లుంది, అసలు ఈ రాష్ట్రంలోనేమో ఏ వృత్తిని మహిళలు ఎంచుకుంటున్నారు, ఎంపిక చేసుకోవటానికి ఏ వృత్తిని ఎంచుకుంటున్నారు వృత్తిగా స్వీకరించడానికి, ఈ పని చెయ్యాలి అంటే ఏ పనిని ఎంచుకుంటున్నారు అంటే వేశ్యా వృత్తిని ఎంచుకుంటున్నారు అని చెప్పి ప్రముఖ వార్తాపత్రిక యొక్క వార్తా కథనం వచ్చింది. అసలు మనం ఇప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ యొక్క రెమ్యూనరేషన్స్ గురించి కాదు, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇక్కడ ప్రజల ఉపాధి ఏమైంది, ఈ ఉపాధికి ప్రమాదం ఎందుకు వచ్చింది, ఉపాధి ఉంటే అది ఒక ఫస్ట్ చాయిస్ గా ఎందుకు తీసుకుంటారు, తీసుకోరు కదా అని చెప్పి నేను మాట్లాడితే, ఆ రోజు ఆ వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి తాడి చెట్టు అంత లేచి అసలు ఇంకా అమాంతం అవకాశం దొరికితే మమ్మల్ని అందరినీ నవిలి మింగేయాలన్నంత ఇదిగా, అసలు ఆ రాష్ట్రానికి ఎంత అప్రతిష్ట, మీరు ఆ మహిళలని అగౌరవపరుస్తున్నారు, అసలు మీరు ఒక మహిళలు అయ్యుండి మహిళల గురించి మీరు ఇట్లా మాట్లాడతారా అని చెప్పి అసలు ఎంత యాగి చేసేస్తే, మీరు కావాలని వైసీపీ మీద బురద జల్లడానికే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడాడు. మరి ఇవాళ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం కూడా ఇప్పుడు విమర్శించేటప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. సరే, అక్కడ వేసేలే ఉన్నారు అనుకుందాం, రాత్రికి రాత్రి వేసలు పుట్టుకురారుగా. మీ గత పాలన 5 సంవత్సరాల పాలన, రాక్షస పాలనలో అమరావతి ఏరియాలో ఎక్కడ పనులు అక్కడ ఆపేసేసి, ఏదో సినిమాలో చెప్పినట్టు నేను ఈ పిండి కలపను పో అన్నట్లు, పిండి గిన్నె ఇసిరేసినట్లు అమరావతిలో పనులన్నీ ఆపేశారు కదా మీరు, ఎక్కడిదక్కడ స్టాండ్ స్టిల్ చేశారు. దీనివల్ల చాలా మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు, అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వ్యవసాయ కార్మికులు కావచ్చు,
ఎవరైనా సరే అంటే పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళకి అక్కడ పొలాలు ఆగిపోయినాయి కదా, పనులు జరగటం, రాజధాని వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేశారంటే ఈ రాజధాని పనుల్లో భాగం పంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అటు పొలాలు లేవు, ఇటు రాజధాని ఆగిపోయింది. దానివల్ల కూడా ఈ ఎఫెక్ట్ ఉంది అని చెప్పి ఉపాధి కల్పించలేని ప్రభుత్వం వల్లనే ఇది జరిగింది అని నేను మాట్లాడా ఆ రోజు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడిన దానికి నేనేం చెప్తా అంటే, ఇప్పుడు మన శరీరంలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఈ రోజు డిటెక్ట్ అయితే దీనికి మూలం ఈ రోజే ఉండదు, గత 4, 5, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పడుతుంది క్యాన్సర్ బయటపడటానికి. ఈ రోజు బయటపడదు. మీ అధ్వాన్న పాలన వల్లే, నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే కూడా మీ పాలన వల్లే జరిగింది అంటాను నేను. ఈ రోజు జరగల, 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే కథనం వచ్చింది. ఈ కథనం వచ్చిన దాని ప్రకారంగా చూసుకుంటే ఉపాధి లేకపోవటం వల్ల, భర్తలు వలస వెళ్ళిపోవటం వల్ల, వ్యవసాయ పనులు లేకపోవటం వల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ వృత్తి ఎంచుకున్నారేమో. అంటే గతంలో అసలు మొన్నటి నుంచి కూడా చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు అమరావతిని ఉద్దేశించి, అమరావతికి ఒక చరిత్ర ఉంది, అమరావతి దేవతల రాజధానిగా ఉండేది అంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చేందుకే కృష్ణరాజు గారు ఇప్పుడు అమరావతి దేవతా రాజధాని కాదు, అమరావతి వేశ్యలకు రాజధాని అన్నట్టుగా ఆయన ప్రస్తావించారనుకోవచ్చా? అదే నేను అంటున్నా. ఇప్పుడు వాళ్ళకి అమరావతి పనులు ముమ్మరంగా మొదలైనవి. ఎక్కడికక్కడ కేంద్రం నుంచి కూడా ఎంతో కొంత అవి నిధుల అప్ప లేకపోతే ఇంకేంటి గ్రాంట్లా ఏంటి అనేది పక్కన పెట్టండి, డబ్బులు వస్తున్నాయి, పనులు మొదలవుతున్నాయి. మళ్ళీ పైగా ఇంకా కొంత భూమిని సేకరించాలనుకుంటున్నారు. అది తప్ప ఒప్ప ఇప్పుడు చర్చ కాదు అది, కానీ వాళ్ళు సేకరించాలనుకుంటున్నారు. అంత బాగా జరుగుతున్న టైంలో మనం ఏదో ఒకటి వెయ్యాలి. ఇప్పుడు కడివేడి పాలల్లో చిటికెడు ఉప్పుగల్లు చాలు కదా విరిగిపోవటానికి. నేను అలా చూస్తున్నా. ఒకవేళ మీరు అనిందే కరెక్ట్ అనుకుందాం, 2 సంవత్సరాల క్రితం మరి నేను మాట్లాడినప్పుడు మీరెందుకు దాన్ని ఇంత ఎత్తున తాడి చెట్టులాగా లేచి ఉగ్ర నరసింహంలాగా పోట్లాడాల్సిన అవసరం ఏంటి? మరి ఈ రోజు ఇది కరెక్ట్ అయినప్పుడు ఆ రోజు కూడా కరెక్టే కదా. కానీ ఈ రోజు ఈ పరిస్థితి రావటానికి కారణం మట్టుకు ముమ్మాటికి నేనైతే ఏమంటానంటే, ఒక రాత్రికి రాత్రి ఏదీ జరగదు. మీ గత 5 సంవత్సరాల పాలన పాపం ఫలితమే అసలు అమరావతి గనక కొనసాగించినట్లయితే గనక ఆ రోజు కూడా వేశ్యా వృత్తిని స్వీకరిస్తున్నారు అనే దానికి ఆస్కారం ఉండేది కాదు. ఇవాళ కూడా వేశ్యా వృత్తి ఉంది అక్కడ అని అంటే గనక అలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు, వచ్చిందే మీ వల్ల. కాబట్టి ఇలాంటిది ఏదైనా జరగడానికి మిమ్మల్ని మీరు బాధ్యులను చేసుకోండి తప్పితే మీ అనాలోచితమైన 3 రాజధానులు అనే 3 ముక్కలాట పెట్టింది మీరు కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందని అంటాను నేను. ఓకే, లత గారు మీరు చెప్పండి, నిజంగా ఒక ప్రాంతానికి చెందినటువంటి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగా, అలాగే మహిళలను కూడా కించపరిచేలాగా కృష్ణరాజు గారి వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆయన మీద ఇప్పుడు కేసు నమోదు చేసే వరకు వెళ్ళారు. ఏంటి అసలు ఆయన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఈ రోజు కృష్ణరాజు మాట్లాడిన మాటల్లో మహిళలందరికీ అంటే ఒక పార్టీకి సంబంధం లేదు. అంటే ఆ మహిళ అంటే అమరావతి పరిసరాలను గురించి మాట్లాడినప్పుడు అక్కడ నివసించే ప్రతి మహిళ కూడా ఒక ఆదిశక్తిగానే పోరాడుతుంది. ఎందుకంటే అండి, మహిళల్ని అట్లా కించపరిచే మాటలు మాట్లాడటం అనేది అసభ్యకరం. చాలా ఎవరు కూడా అది జీర్ణించుకోలేరు. అలాంటి మాటలు మాట్లాడినాన్ని మటుకు నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న ప్రతి మహిళ గాని కేసు పెడితే అతని జీవితంలో ఇంకా బయట రాడు. ఆయన శేష జీవితం జైల్లోనే గడిచిపోతుంది. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద అక్కస వెళ్ళగక్కేందుకే కృష్ణరాజు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ రోజున కంపెనీలు రావటం కానివ్వండి, ఈ రోజున కన్స్ట్రక్షన్స్ జరగటం కానివ్వండి, రోడ్డు వైండప్స్, రోడ్లు నిర్మాణమే కానివ్వండి, ఇలా పలు రకాల ఔటర్ రింగ్ రోడ్స్ కట్టడం కానివ్వండి, అక్కడ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకోవటం కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నాం. అంటే అభివృద్ధి పరంగా ముందుకు దూసుకెళ్తుంది. మొన్న మహానాడు చూసుకుంటే సూపర్ సక్సెస్ అయింది కడపలో, అదొకటి జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇప్పుడు సాక్షి మీడియా అనేది ఎవరికి సంబంధించింది? జగన్మోహన్ రెడ్డికి భజన చేయాలి, ఆ పార్టీకి భజన చేయాలి. ఆ కొమ్మినేని అనే వ్యక్తి ఎవరు? ఆయన చిడతల రోడ్డు పెట్టుకొని తట్టుకుంటా ఉండే వ్యక్తి.
ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఆయన ఒక జర్నలిస్ట్ ఎట్లా అవుతాడండి? జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి వాటికి చెప్పాలి అంటే ఆయన ఇంకా ఇప్పుడు పిర్రగిల్లి జోల పాడతారని అంటారు చూసారా, ఆ రకంగా ఆయన మాటలు కనపడుతున్నాయి అక్కడ. ఇంకొకటి కూడా అంటున్నాడు, ఈ కృష్ణరాజు మాట్లాడిన మాటల్లో ఇంకొక విషయం కూడా మనకు అర్థం చేసుకోవాలి. ఆయన ఏంటంటే అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు అన్న మాటని ఇంకొక రకం కూడా ఆయన తీసుకెళ్తాడు. అంటే క్రిస్టియన్స్ కి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయంట, ముస్లిమ్స్ కి మనోభావాలు దెబ్బతింటాయంట. అరే ఎక్కడున్నావు? భారతదేశం ఎక్కడున్నావు? అంటే ఒకళ్ళు ఆయన చెప్తున్నాడు, అది కూడా ఉంది దానిలో, మీరు వినండి. ఆయన అంటున్నాడు ఆ మాట. అంటే అరే ఒక అమరావతి అనేది అంటే మన పూర్వీకుల దగ్గర నుంచి మనం వింటున్న మాట, దేవతల రాజధాని అనేది మన ప్రతి హిందువులకి కూడా తెలిసిన మాట అది. సో దాన్ని చెప్పారు. అంటే అంత అద్భుతంగా ఉంటది. ఎవరైనా ఒక నగరం గురించి పోల్చుకున్నప్పుడు, మన ఎప్పుడైనా ఒక దేవుళ్ళ గురించి అలా చెప్పుకున్నప్పుడు కూడా మనం అమరావతి అనేది అమరావతికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర అయితే ఉంది. ఎంతో మంది రాజులు పాలించినటువంటి ప్రాంతం అది. అంటే దేవతలు నడియాడినటువంటి ప్రాంతంగా దాన్ని చెప్తూ ఉంటారు. మనం ఒక దేవుడి గురించి ఇలా మాట్లాడుకున్నప్పుడు అమరావతి అంటే ఇంద్రుడు పరిపాలించినది, అది మహా అద్భుతమైన నగరం అనేది మనకు ఒక చిన్నప్పటి నుంచి ఒక హిందువులు అందరికీ కూడా ఒక కథలుగా విన్నది. సో అలాంటి నగరం హై టెక్నాలజీతో చంద్రబాబు గారు నిర్మిస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కొత్తగా క్యాపిటల్ సిటీ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అంతా కూడా దాన్ని క్యాప్ చేసుకుంటుంది. సో ఇది వాళ్ళ అక్కసి ఇక్కడ ఈ రకంగా అంటే దీన్ని మతపరంగా కూడా తీసుకెళ్లాలనే ఆలోచన. అంటే ప్రభువు బిడ్డలు అన్నప్పుడు మతం ఎవరికి అప్పుడు అడ్డు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, విజయమ్మ గారు కానివ్వండి, బైబిల్ పట్టుకొని ప్రచారం చేస్తూ ఆ రోజున ప్రభువు బిడ్డలను మాట్లాడటం కానివ్వండి, దేవుని బిడ్డలను మాట్లాడటం కానివ్వండి, అప్పుడు ఎవరు మతం గురించి మాట్లాడలేదే.